ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల సమయమందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనము. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక, అతని కాపాడుటకే కృపా సత్యమును నియమించుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించునుగాక, అతని కాపాడుటకే కృపా సత్యమును నియమించుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనంలో, నీ యథార్థతను బట్టి నువ్వు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధి నిత్యం నన్ను నిలబెట్టెదవు. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చెయ్యము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 3వ వచనం, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగుగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యమును పంపును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. లూకాసు సువార్త 1వ అధ్యాయం 54-55వ వచనం, అబ్రహామునకు అతని సంతానంకి యుగాంతము వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలునకు సహాయం చేసెను. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నా శాస్త్రీయ భాగం, నా పానీయ భాగం, నువ్వే నా భాగమును కాపాడుచున్నావు. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం, ఏలియానిగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 24వ వచనం, నా విశ్వాసత నా కృప అతనికి తోడైయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేశయం ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మీ సన్నిధిలో మేము నిరంతరం నివసించినట్లు ప్రభు మీ కృపా సత్యమును మాకు నియమించండి తండ్రి. మీ కృపలో మేము నిరంతరం జీవించలాగా మాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.